హాయ్, నా పేరు సయ్యద్ సుజాత్. నాకు ట్రైనింగ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైనింగ్ చేయడం, వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఈ 3 ఏళ్ల సుదీర్ఘ కాలంలో 30కి పైగా స్టూడెంట్స్ని నేను వాళ్ళ కెరియర్లో ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేశాను. హెల్ప్ చేసినప్పుడు టెక్నికల్ రిక్రూటర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను పొందుపరిచాను అనమాట. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు నా గురించి, నేను ఒక సీనియర్ సిస్టమ్స్ అండ్ డెవాప్స్ ఆర్కిటెక్ట్. నాకు 19 ఏళ్ళ అనుభవం ఉంది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, డెవాప్స్లో అండ్ సెక్యూరిటీలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నా సర్టిఫికేషన్స్, కొన్ని ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫండమెంటల్ కాన్సెప్ట్స్లో కుబర్నెటిస్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ కుబర్నెటిస్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డాకర్ అంటున్నారు. సో కుబర్నెటిస్ అంటే ఏంది, కుబర్నెటిస్కి డాకర్కి ఉన్న వ్యత్యాసాన్ని చాలా సింపుల్గా అడిగాడు అనమాట. సో ఆన్సర్లో చూసినట్లయితే కుబర్నెటిస్ ఇస్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఈ ఆర్కెస్ట్రేషన్ అన్న పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది తరచుగా వస్తూ ఉంటుంది. సో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏం లేదు, మనకు కంటైనర్స్ని మేనేజ్ చేసుకునే విధానాన్ని కల్పించేదే ఆర్కెస్ట్రేషన్. ఎగ్జాంపుల్, మనకు 10 కంటైనర్స్ కావాలి, స్కేలప్ చేయాలి, స్కేల్ డౌన్ చేయాలి, ఆ తర్వాత మేనేజ్ చేయాలి, అంటే కొన్ని కంటైనర్స్ని కిల్ చేయాలి. ఇలాంటి విధానాన్ని మనకు కల్పించేది ఆర్కెస్ట్రేషన్. ఇక డాకర్ గురించి చెప్పుకున్నట్లయితే ఇట్స్ ఎ కంటైనరైజేషన్ టూల్ దట్ ప్యాకేజెస్ అప్లికేషన్స్ అండ్ దేర్ డిపెండెన్సెస్ ఇంటూ కంటైనర్ అంటున్నాడు. సో డాకర్ గురించి మాట్లాడుకునే ముందు మనం డాకర్ ఫైల్ గురించి మాట్లాడుకోవాలి. డాకర్ ఫైల్లో మనం ఏం చేస్తాం, అప్లికేషన్ తాలూకా డిపెండెన్సీస్, మనం ఏదైతే అప్లికేషన్ని కంటైనరైజ్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ తాలూకా డిపెండెన్సీస్ అన్నీ కూడా మనము డాకర్ ఫైల్లో పొందుపరుస్తాం. ఓకే, ఏ పోర్ట్లో ఎక్స్పోజ్ చేయాలి అన్నిటినీ మనం డాకర్ ఫైల్లో మనం పొందుపరిచి ఆ తర్వాత డాకర్ కమాండ్స్ లైక్ డాకర్ బిల్డ్ అన్న కమాండ్ యూజ్ చేసి మనం కంటైనరైజ్ చేస్తాం అనమాట. సో ఇది చేసిన తర్వాత యాక్చువల్గా చూసుకున్నట్లయితే డాకర్ మీద కుబర్నెటిస్ పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. కుబర్నెటిస్ బిల్డ్స్ ఆన్ టాప్ ఆఫ్ డాకర్ టు ప్రొవైడ్ ఆర్కెస్ట్రేషన్ కేపబిలిటీస్. ఆర్కెస్ట్రేషన్ అంటే మనకు మేనేజ్మెంట్ కేపబిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ కుబర్నెటిస్. కోర్ కాంపోనెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి పాడ్స్ గురించి చెప్తున్నాడు. పాడ్స్లో ద స్మాలెస్ట్ అండ్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ కుబర్నెటిస్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more కంటైనర్స్. సో మనం ముందు చెప్పుకున్నాం, మన అప్లికేషన్ వచ్చేసి కంటైనర్ లోపల ఉంటుంది, కంటైనర్ వచ్చేసి పాడ్స్ లోపల ఉంటుంది, అండ్ పాడ్స్ వచ్చేసి నోడ్స్ లోపల ఉంటాయి. ఇలా చూసుకున్నట్లయితే పాడ్ లోపల 2 కానీ 3 కానీ 1కి మించి కంటైనర్స్ రన్ అయ్యే అవకాశం ఉంది. ఇక నోట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వర్కర్ నోట్స్ గురించే చెప్తున్నారు. ఎందుకు మాస్టర్ నోట్స్ గురించి మాట్లాడట్లేదంటే అది ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయినా కానీ, అమెజాన్ అవ్వచ్చు, అజ్యూర్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మాస్టర్స్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. మనం కేవలం వర్కర్ నోట్స్ మాత్రమే మేనేజ్ చేస్తాం. వర్కర్ నోట్స్లో పాడ్స్ రన్ అవుతుంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు. సర్వీసెస్ అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ మన అప్లికేషన్ ఏదైతే మనం కంటైనరైజ్ చేసామో దాన్ని ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ నెట్వర్క్లో కానీ ఎలా పబ్లిష్ చేయాలి అన్న దాని గురించి మనం సర్వీసెస్లో చూస్తాం. ఇక డిప్లాయ్మెంట్లో చూసుకున్నట్లయితే మన డిజైర్డ్ స్టేట్, మనకు ఎంత సిపియు కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎన్ని కంటైనర్స్ కావాలి, ఇలాంటివన్నీ కూడా డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్లో మన కంటైనర్స్ గురించి మనం రాసుకుంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెప్లికా సెట్స్. రెప్లికా సెట్స్కి సపరేట్గా మేనిఫెస్ట్ ఫైల్స్ ఇంతకుముందు రాసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చూసుకున్నట్లయితే డిప్లాయ్మెంట్స్లోనే దాన్ని స్పెసిఫై చేసేస్తున్నారు. ఇక లాస్ట్ టాపిక్ నేమ్ స్పేసెస్. నేమ్ స్పేసెస్ అంటే ఇట్ ఐసోలేటెడ్ రిసోర్సెస్ విత్ ఇన్ ఏ క్లస్టర్. సో ఇమాజిన్ మీ దగ్గర 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఒకటి డెవ్ ఎన్విరాన్మెంట్, ఇంకోటి క్యూఏ ఎన్విరాన్మెంట్. సో డెవ్ ఎన్విరాన్మెంట్ని, క్యూఏ ఎన్విరాన్మెంట్ని వాటిని డిఫరెంట్గా రన్ చేయాలనుకున్నప్పుడు మీరు kubectl క్రియేట్ నేమ్ స్పేస్ క్యూఏ అని, kubectl క్రియేట్ నేమ్ స్పేస్ డెవ్ అని ఇచ్చినట్లయితే క్యూఏ తాలూకా పార్ట్స్ అన్నీ కూడా లేదా డిప్లాయ్మెంట్స్ అన్నీ కూడా క్యూఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. అవే డెవ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేసుకోవాలనుకున్నప్పుడు డెవ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. సో
కానీ క్యూఏ నేమ్ స్పేస్కి డెవ్ నేమ్ స్పేస్కి ఐసోలేషన్ ఉంటుంది, వెయిట్ అంతటికి అవే పనిచేస్తుంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇట్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.